ఓన్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సిబిఐ దర్యాప్తు సరిగా లేకపోవడం వల్ల ఇలా చెప్పింది. రేపు హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, వ్యవస్థలు ఉన్నాయి. అప్పుడే ఇలా ఏమంటారు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ అని ఎలా అంటారని అనేది మన శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అంటే ఒకటండి, జనరల్గా ఏమవుతుందంటే లోకల్ కింది కోర్టులలో ఎంతవరకు ప్రూవ్ చేయగలుగుతారు అంతవరకే ఉంటుంది. పైన పగిలేటప్పటికి సేమ్ దాని మీద బేస్ చేసుకుని తీర్పులన్నీ వస్తాయి. ఆయనకి బాగా తెలిసిందే అన్ని దాటేసుకోవడానికి మాత్రమే. ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన ఏంటంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్గా ప్రభుత్వం వాళ్ళందరూ కలిపి బీజేపీ ప్రభుత్వమే. నేను ఇందాక బీజేపీని అనలేదు నేను, కానీ బీజేపీయే పట్టుకొని కావాలని అందరి మీద కేసులు పెట్టి తీసుకెళ్ళిందే అది. ఆయన చెప్పగానే ఆయన చెప్పాల్సి ఉంటే నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు తప్పదు, ఎందుకంటే ఇవన్నీ టోటల్గా ఆడిపించుకుంటున్నారు. ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ ఆడిపించుకోవట్లేదంటే ఆడిపించుకున్నారు కాబట్టి ఈరోజు అపరిస్తున్నారు వాళ్ళు, కాబట్టి అక్కడ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు కూడా చేశారు, మీరు కూడా అదే పద్ధతిలో పోతారు. ఇప్పుడు వీళ్ళు ఇంకంతకంటే 4 ఇంతలు ఎక్కువగా వాళ్ళు 40, 50, 60, 50 సంవత్సరాలు చేసింది వీళ్ళు 10 సంవత్సరాలనే దానికి 4 ఇంతలు చేశారు. వాళ్ళు 60, 70 సంవత్సరాల్లో చేసిన 1,00,000 కోట్ల అప్పుని ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల అప్పులకి పెంచేసింది ఈ ప్రభుత్వమే. వాళ్ళు దానికంటే చాలా దారుణంగా తయారైపోయింది దేశం పరిస్థితి. గొడవలు, ఇంటర్నల్ తగాదాలు, మత ఘర్షణలు, రకరకాల పద్ధతుల్లో ఎన్ని రకాలుగా చేయాలో అన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మనకు కావాల్సింది రోటీ కప్పుడు అవర్ మకాన్ అని కావాల్సింది. మనం ప్రభుత్వాన్ని ఎన్నుకునేది మనకు కావాల్సిన ఫుడ్ పెట్టడానికి, మెడికల్ ఇవ్వడానికి, వీటికి ఇవ్వడానికి, మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా విద్యా వైద్యాన్ని అందరికీ అందించడానికి, మనకున్న పనులన్నీ కూడా సమానంగా అందరికీ పంచడానికి. అంతేగాని లక్షల కోట్ల రూపాయలు ఇంకా మెహల్ చోక్స్కో లేకపోతే వాళ్ళకో లేకపోతే విజయ్ మల్యాకో వీళ్ళందరికీ లక్షల కోట్ల రూపాయలు దుబ్బియటానికి కాదు కదా. కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళే మాఫీ చేశారే, మిగతా వాళ్ళకి ఎంతమందికి చేశారు? దాని మీదనే కదా మేము అడిగింది. అవినీతి ఎందుకు ఉంది అని అడుగుతున్నాం. అవినీతిని రూపుమాపడానికే కదా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ముందు విద్యా వైద్యం అని చెప్పి మేము చేసింది అక్కడ మినిమం థింగ్. ఈరోజు నేను మొన్న ఢిల్లీకి వెళ్ళాను, మొత్తం కింది వర్గాల వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎడ్యుకేషన్ మాది పాడైపోయింది, హాస్పిటల్ ఫెసిలిటీస్ పోతున్నాయి, లేదా నీళ్ళ ప్రాబ్లం వచ్చింది, కరెంట్ అంతా ఈరోజు కట్టుకోవాల్సి వస్తుందని చెప్పి మేము మినిమం కదా ఇచ్చింది. ఈరోజు పంజాబ్ ప్రభుత్వం ఇంతున్నా కానీ కరెంట్ ఇంకా ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు కూడా అక్కడ, అయినా లాభాలు నడుస్తుంది. ఎందుకంటే అక్కడ అవినీతిని రూపుమాపాం మేము. దాన్ని ఈరోజు పట్టుకొచ్చి అవినీతి మీరే చేశారని చెప్పి మా మీద పెట్టింది 5 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రూవ్ అయింది కదా చాలా క్లారిటీగా. తలక ఎక్కడ పెట్టుకుంటారు చెప్పమనండి వీళ్ళని, తలక ఎక్కడ పెట్టుకుంటారు? ఈ రాజకీయ నాయకులు అనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీని ఇది మన ఏమంటారు దొంగల పార్టీయో లేకపోతే ఇంకేదోనో కరప్టెడో లేకపోతే ఇంకేదో పార్టీ అని చెప్పి రకరకాలుగా తిట్టిపోశారు కదా. వీళ్ళందరూ తలక ఎక్కడ పెట్టుకుంటారు? నేను ఇంకొకటి చెప్తాను, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ అని ఆయన మాట్లాడాడు ఇంతకుముందు. లిక్కర్ స్కామ్ మధ్యలో ఆపుకున్నారని చెప్పి నేను ఒకటి చెప్పిన, ఈ రోజు వరకు కూడా సేమ్ లిక్కర్ పాలసీ పక్కనున్న హర్యానా నడుస్తుంది. ఇప్పటికీ హర్యానాలో అదే లిక్కర్ పాలసీ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. నేను తీసుకోలేదు అప్పుడు చెప్తాను. అది తర్వాత పంజాబ్లో కూడా అదే లిక్కర్ పాలసీ, ద సేమ్ పాలసీ. ఇది ఎంత దూరం అంటే సికింద్రాబాద్ అంత దూరమే, మనకి మెట్రో కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళటానికి. సో ఇది లిక్కర్ పాలసీలో ఏం చేశారంటే కనుక అక్కడ మొత్తం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 లీటర్లు ఇక్కడ తాగుతుంటే అక్కడ 75,000 లీటర్లు అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అందరూ. తక్కువ ధరలో పక్కన రాష్ట్రం అమ్ముతుంది. సరే వాళ్ళు అమ్ముతున్నారు, మనం ఎందుకు అమ్మకూడదు అని చెప్పి దాని మీద తీసుకొచ్చి ప్రాసెస్ పెట్టితే దాని మీద కంప్లైంట్ చేసింది ఎవరు? ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఒక ఆయన చేశాడు, తర్వాత బీజేపీ వాళ్ళు చేశాడు, ఈయన గవర్నర్ చేశాడు, అప్పుడున్న గవర్నర్. ఇద్దరు కలిసి కదా ఆపింది. అంతకుముందు సర్ప్రైజింగ్లీ మీకు ఇంకో విషయం మనకి అందరికి గుర్తు చేస్తాను ఇక్కడ ఈ సందర్భంగా. అసలు దాని మీద సంతకం పెట్టింది ఎవరు? బీజేపీ గవర్నర్ కదా, అప్పుడున్న గవర్నరే. సుధాకర్ గారు ఒక్క సెకండ్ అండి. రియాజ్ గారు వచ్చారు. రియాజ్ గారు అయినా మీ దగ్గరికి వస్తా. రియాజ్ గారికి ఇంత ముందు ఆడియో ప్రాబ్లం వచ్చింది. రియాజ్ గారు నమస్తే అండి. అజిత గారు నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తోంది, ఇప్పుడు వినిపిస్తోందండి. ఏంటి అంటే ఈ ఓవరాల్ గా మొత్తం వినిపిస్తోందా? రియాజ్ గారు నా వాయిస్ వినిపిస్తోందా మీకు? రియాజ్ గారు